ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో మీ సపోర్ట్ అయితే కావాలి. ఈ 2 days నుంచి అయితే మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు, అలాగే ఫాలో కూడా చేశారు. దాన్ని నేను చాలా బాధ్యతగా మీకు ప్రతిదీ కూడా కంప్లీట్గా జెన్యున్గా మీకు రివ్యూస్ అయితే ఇస్తాను. అలాగే కొన్ని పొలిటికల్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. మీరు ఫాలో అయ్యే దానికి నేను మాత్రం కన్ఫర్మ్గా దానికైతే నేను మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే బిగ్ బాస్ ఈరోజు 40 days ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళిపోతే, ఎపిసోడ్లో ఈరోజు పెద్ద ఏమీ లేదు. ఒక రివ్యూర్ అయితే ఈరోజు చాలా అది ఇది అని చెప్పారు, చాలా ఆర్గ్యూస్ ఉంటే మీరు ఎపిసోడ్లో చూడండి అని చెప్పారు. అసలు ఏమీ లేవు. ఈరోజు ఎపిసోడ్లో 2 టాస్క్లు, అవి కూడా క్యాప్టెన్సీ టాస్క్లు 2 కూడా. ఈ క్యాప్టెన్సీ టాస్క్లో కూడా చాలా ఈజీగా 2 టాస్క్లు అంటే నిఖిల్ అండ్ గౌరవ్ ఆడింది చాలా సూపర్ అని చెప్పొచ్చు. వాళ్ళిద్దరూ కూడా నిఖిల్ మంచి పోటీ ఇచ్చాడు, అలాగే గౌరవ్ కూడా. అయితే ఇక్కడ నిఖిల్ ఎంత వెయిట్ తన మీద పడకపోతే తను అంతలా షేక్ అవుతాడు చెప్పండి. ఎంత వెయిట్ బ్యాగులు వీళ్ళు తగిలిస్తూ ఉంటే చాలా అంత మనిషి కూడా బాడీ మొత్తం షేక్ అయిపోద్ది. అంతలాగా నిఖిల్ అయితే పోటీ అయితే ఇచ్చాడు గౌరవ్కి. ఎందుకంటే గౌరవ్కి పెట్టింది తక్కువ బ్యాగ్లో, నిఖిల్కి పెట్టింది ఎక్కువ బ్యాగులు. అయినా సరే చాలా సేపు నిఖిల్ అయితే చాలా స్ట్రాంగ్గా ఆ టాస్క్లో అయితే ఉన్నాడు. అలాగే గౌరవ్ కూడా బాగానే ఉన్నాడు. గౌరవ్ లాస్ట్లో అయిపోయిందని చెప్పేసి అక్కడ అవ్వలేదని చెప్పేసి మళ్ళీ లాగేస్తున్నాడు. మనోడుకున్నవి చిన్న బ్యాగ్లే. అయితే రూల్ ప్రకారంగా తనుజ ఇక్కడ మాస్టర్ మైండ్ అయితే యూజ్ చేసింది అనిపించింది. ఎవరు క్యాప్టెన్సీ అంటే ఎవరిని పిలిస్తే అంటే తనుజలో గౌరవ్ అవ్వాలని చెప్పేసి క్లియర్గా తనుజ అయితే అనుకుంది. కనుకే వైల్డ్ కార్డుగా వచ్చిన వాళ్ళని పిలిస్తే నిఖిల్కి ఎక్కడ సపోర్ట్ అదే గౌరవ్కి సపోర్ట్ చేయకుండా నిఖిల్కి సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళని పిలిస్తే వాళ్ళు నిఖిల్కి సపోర్ట్ అంటే గౌరవ్ యాక్చువల్గా సుమన్ శెట్టి గారికి సపోర్ట్ చేశాడు. అందుకని ఒక పాజిటివ్ వైపు అయితే సుమన్ శెట్టి వైపు గౌరవ్ వైపు ఉంటుంది ఆల్రెడీ పాత వాళ్ళకి. కొత్త వాళ్ళు ఏంటంటే నిఖిల్ అవ్వాలని చూస్తారు. కనుక అక్కడ మాధురిని కానీ రమ్యని కానీ పిల్లలేదు. ఏదేమైనా ఈ టాస్క్లో అయితే ఇద్దరు కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేస్తారు. వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా తీసుకున్నారు దీన్ని. కావాలంటే మీరు ఒకసారి చూడండి. తనుజ అయితే మాత్రం మాస్టర్ గేమ్ అయితే ఆడింది, క్యాప్టెన్ గౌరవ్ అవ్వాలి. దీని ముందు టాస్క్లో మెయిన్ ఏమవుతుందంటే క్యాప్టెన్స్ టాస్క్ కోసం ఈ 6 పోటీ పడతారు కదా. ఈ 6లో 2 క్యాప్టెన్స్ ఉంటారు ఈసారి హౌస్కి అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ 6 కూడా 3 జంటలుగా విడిపోమని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తాడు. ఈ 3 జంటలుగా విడిపోయినప్పుడు బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే మీ జంటలు మీరు ఎంచుకోవచ్చు అని చెప్పగలను. ఆయేషా, మాధురి, గౌరవ్ అండ్ సుమన్ శెట్టి, రమ్య అండ్ సాయి. ఈ టాస్క్లో అయితే ఎవరికి ఏం అర్థమైందో తెలియదు, కానీ బాక్స్లో ఉన్న వ్యక్తిని ఎవరి ముందు తీసుకొచ్చి గంట కొడితే వాళ్ళే విన్నర్. ఇందులో ఆయేషా ముందుగా వెళ్ళి ఆ మాధురిని అయితే టచ్ చేస్తుంది. ఆ మాధురి బాక్స్ అయితే కనిపెడుతుంది, కానీ ఓపెన్ చేయడంలో మాత్రం తను ఫెయిల్ అవుతుంది అనమాట. ఈ ఫెయిల్ అయిన దానికి ఈ అమ్ముడు బయటకు వచ్చి అంటే సుమన్ శెట్టి గారు గౌరవ్ డైరెక్ట్గా వెళ్ళి ఓపెన్ చేసి తను తీసుకొచ్చి గంట కొడతారు. ఈ టాస్క్లో అయితే సుమన్ అండ్ గౌరవ్ గారు అయితే గెలుస్తారు. వీళ్ళు క్యాప్టెన్స్ అవుతారు హౌస్కి. అయితే ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత మన అమ్ముడు ఆయేషా అయితే మాత్రం తెగ బాధేసుకుంటుంది, ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో తెలియదు. జరిగిందంటే వెళ్ళి కనిపెట్టావు, లాక్ ఓపెన్ చేయలేకపోతే తీసుకురాలేకపోయావు, టాస్క్ ఓడిపోయావు. దానికి ఎంత ఓవర్ యాక్టింగ్ చేయాలనిపించింది, చిరాకు రప్పించింది. అలాగే రీతుతో ఆర్గ్యూలో కూడా ఆయేషా చాలా రాంగ్గా ప్రవర్తించింది. ఆయేషా నాకు తెలిసి నామినేషన్లోకి వస్తే ఒకేసారి పంపిస్తారు. ఇది తమిళ బిగ్ బాస్ కాదు, ఒకసారి ఆలోచన చేయాలి. అలాగే క్యాప్టెన్స్ టాస్క్లో అయిన ఇద్దరు క్యాప్టెన్లు అవుతారు. క్యాప్టెన్లు అయిన తర్వాత మన బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏంటంటే నిఖిల్ మీ దగ్గర క్యాప్టెన్షిప్ పవర్ ఉంది కనుక ఆ పవర్ను ఉపయోగించి మీరు ఎవరినైనా రీప్లేస్ చేసి వాళ్ళతో తలపడి మీరు క్యాప్టెన్గా అయ్యే అవకాశాలు ఉన్నాయంటే నిఖిల్ని గౌరవ్ని కోరుకుంటాడు. గౌరవ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మంచి స్పోర్టివ్గా తీసుకొని మంచి పని చేస్తావు, ఆయన స్టిల్ క్యాప్టెన్, నేను 1 day కెప్టెన్ అయినా పర్లేదు, హ్యాపీ అని చెప్పేసి గౌరవ్ అయితే అంటాడు. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు బిగ్ బాస్లో అయితే మాత్రం గౌరవ్ అండ్ నిఖిల్, సుమన్ శెట్టి అందరూ కూడా బాగా ఉన్నారు. మెయిన్ మాధురి అండ్ రమ్య ఈ స్క్రీన్ పూర్తిగా పక్కన పెట్టారు. స్క్రీన్ స్పేస్ అయితే చాలా తక్కువ వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే ఇదంతా ముందే వాళ్ళకి బిగ్ బాస్ టీం బ్యాడ్గా వెళ్తుందని చెప్పి కట్ చేసి పారేసారంటే తెలియదు, కానీ వీళ్ళైతే పెద్దగా స్క్రీన్ స్పేస్ అయితే లేదు. వీళ్ళకి బర్నీ గారికి కూడా లేదు. ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత రాము ఆట పూర్తిగా పోయింది. ఏదేమైనా సరే నిఖిల్ అండ్ బాగుంది.
నెక్స్ట్ సుమన్ శెట్టి అండ్ గౌరవ్ ఇద్దరు ఫోటో వస్తుంది. ఈ ఫోటో వచ్చినప్పుడు గౌరవ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నాకు తెలిసి గౌరవ్ అండ్ సుమన్ శెట్టి గారి మధ్య ఒక మంచి బాండ్ అయితే కంటిన్యూ అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే సుమన్ శెట్టి గారు ఈ వీక్ సేవ్ అయితే ఈ వారం రోజులు కూడా వీళ్ళిద్దరి మధ్య మంచి బాండ్ కంటిన్యూ అయ్యి తర్వాత కూడా ఇది కంటిన్యూ అవుతుందేమో. సుమన్ శెట్టి గారు ఆడే టాస్కుల్లో గౌరవ్ గారు సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. నిజంగా గ్రేట్, సూపర్ అనిపించింది వీళ్ళిద్దరు కాంబినేషన్.